సృష్టికి 9 గ్రహాలు ఉన్నాయి. ఉమ్, ఆ 9 గ్రహాల వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడతారు. అది పూర్వజన్మం చేసుకున్న పుణ్యం కావచ్చు, పూర్వజన్మం చేసుకున్న పాపం కావచ్చు. ప్రతి మానవుడికి కొన్ని ఉమ్, ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రహాలను పూజించుకొని గ్రహాల చుట్టూ తిరిగి గ్రహాలకు శాంతి చేపించుకుంటే కొంతమంది బాగుపడతారు. కొంతమంది అలా కాదు, కొన్ని దుష్ట శక్తులు అవి తిరుగుతుంటాయి, కాకపోతే వాళ్ళకి టైం బాగోదు. కాబట్టి దానికంటూ కొన్ని హోమాలు ఉన్నాయి. ఉమ్, హోమాలు చేస్తారు గుళ్ళల్లో, ఇప్పుడు పెద్ద పెద్ద హోమాలు. ఉమ్, అర్థమైందమ్మా? చండీ హోమం అని, అర్థమైందా? లక్ష్మీ హోమం అని, సుదర్శన హోమం అని, లక్ష్మీ హోమం అని, ఇట్లా అవును. హోమాలు చేస్తారు. ఉమ్, ఆ హోమాలు కొంతమంది చేపించుకుంటారు. ఉమ్, కొంతమంది డబ్బుండే వాళ్ళు ఇళ్ళల్లో చేపించుకుంటారు పిలుచుకొని. కొంచెం డబ్బు లేని వాళ్ళకి కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో కూడా 5,000కి, 3,000కి, 4,000కి కూడా హోమాలు చేస్తారు. అట్లా కొంతమంది చేపించుకుంటారు. హోమాలు చేయడంతో వాళ్ళకి పూర్తి ఉంటది. నయమైపోతుందా అట్లని కాదు, కొన్ని సమస్యలు తీరుతాయి. హోమం అంటే ఏంటమ్మా? ఒక రాష్ట్రం బాగుండాలి అని అంటే కొన్ని గ్రహాలు బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలని కొన్ని హోమాలు చేపిస్తారు. అప్పుడు కాలంలో రాజులు కూడా చేపించారు. ఉమ్, ఇప్పుడు మన మినిస్టర్లు కూడా చేపిస్తున్నారు కొన్ని రాజ్యాల కోసం, కొన్ని ఊర్ల కోసం. ఎందుకంటే అలాగా దేవతలు అనేది మన మీద ఒక మంచి కష్టం లేకుండా మన రాజ్యం బాగుండాలని కోరుకోవటం.